హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ 65 బిర్యానీ. చూడటానికే కాదు తినటానికి కూడా బాగుంటుంది. ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. టేస్ట్కి ఫిదా అయిపోవాల్సిందే. కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే. కానీ టేస్ట్ చూశాక వర్త్ అన్నట్టు ఉంటుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా చూసేద్దామా. 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెడదాం. ఇప్పుడు నేను 1 kg చికెన్ తీసుకున్నాను. నేనైతే బోన్లెస్ 2 తీసుకున్నాను. మీకు నచ్చితే ఓన్లీ బోన్లెస్ కూడా తీసుకొని చేసుకోవచ్చు. శుభ్రంగా కడిగిన చికెన్లో ఉప్పు, 2 టీ స్పూన్ల ఉప్పు, 3 టీ స్పూన్ల కారం. మీరు కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే 3 టీ స్పూన్స్ కారం, కొంచెం పసుపు, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. కొంచెం పెరుగు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, 1 టేబుల్ స్పూన్ మైదా, మీ దగ్గర ఉంటే ఎగ్ కూడా కొట్టి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఎగ్ వేయటం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు చికెన్ అనేది మంచిగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు బిర్యానీ చేసే బౌల్లో రైస్ తీసుకొని దాంట్లోనికి చెక్క, దాల్చిన చెక్క, జాజికాయ, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, షాజీరా, ఇలాచి వేసి ఫైనల్గా బిర్యానీ ఆకు కూడా వేయాలి. మీ దగ్గర ఏం స్పైసెస్ ఉంటే వాటిని వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే వేయాలి. మనం టేస్ట్ చూస్తే సాల్టీగా అనిపించాలి. అలా అయితేనే మనకి తర్వాత రైస్ వేసి ఉడికినప్పుడు అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి ఫైనల్గా కొంచెం ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ వేస్తే బియ్యం అనేది పొడి పొడిగా ఉంటుంది. అవి రోల్ బాయిల్ అయ్యేటప్పుడు రైస్ కూడా వేసి ఉడకనివ్వాలి. 90% కుక్ అవ్వాలి. చూస్తున్నారుగా అలా విరిగిపోవాలి. అప్పుడు దీన్ని స్ట్రైన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే రైస్ అనేది మళ్ళీ ముద్ద అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ చేయడానికి ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం టమాటా, సన్నగా తరిగి పెట్టుకుని టమాటా గ్రేవీ కోసం, హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా కూడా వేసి 1.5 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. మనం ఇలాంటి బిర్యాస్ చేసేటప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకొని వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నిల్వ ఉన్నవి వేసే కంటే. ఇప్పుడు దాంట్లోనికి ఒక 2 టీ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ మిరియాల పొడి. మీరు స్పైసెస్ తక్కువ తింటాను, కొంచెం కారం తక్కువ తినాలి అనాలనుకుంటే ఇప్పుడు మనం వేసిన మిరియాల పొడి అనేది స్కిప్ చేయొచ్చు. దాంట్లోనికి కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని మొత్తం ఆ స్పైసెస్ అన్నీ, ఆ ఉల్లిపాయలు, టమాటాలు అవన్నీ పట్టేలాగా స్మాష్ చేసుకుంటూ కలిపేసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి టమాటా అనేది మొత్తం మగ్గిపోయి మెత్తగా అయ్యే వరకు ఉడకనిద్దాం. మధ్యలో కలుపుతూ ఉడకనిద్దాం. చూసారా, ఇలా మెత్తగా గ్రేవీ టైప్లో రావాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి ఆ చికెన్ ముక్కలకి ఆ గ్రేవీ పట్టేటట్లు మంచిగా నిదానంగా కలుపుకొని ఇప్పుడు వాటిలోనికి 1 గ్లాసు వాటర్, మనం ఇందాక వంపుకున్న వాటర్ని
దీంట్లోకి పోసుకొని ఒక 2 నిమిషాలు ఆ గ్రేవీ అంతా ఆ ముక్కలకు పట్టే వరకు మిక్స్ చేసుకుంటూ ఉంచుకుందాం. చూస్తున్నారుగా, ఇలా మంచం పట్టాక ఈ స్టేజ్లో హాఫ్ కర్రీ అనేది తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. బిర్యానీ అనేది లేయర్స్గా వేసుకోవడం కోసం హాఫ్ కర్రీ అనేది తీసుకొని ఉన్న కర్రీని మంచిగా అడ్జస్ట్ చేసుకొని దాని మీద లేయర్స్గా మనం ఇందాక తీసి పెట్టుకున్న రైస్ని మంచిగా లేయర్స్గా పరుచుకుందాం. ఇప్పుడు రెండో లేయర్గా మనం ఇందాక తీసి పెట్టుకున్న రిమైనింగ్ చికెన్ కూడా వేసి దాన్ని కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకొని దానిపైన మిగిలిపోయిన రైస్ అంతా వేసి మంచి లేయర్గా మంచిగా వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకొని మీకు ఫుడ్ కలర్ కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదా ఫుడ్ కలర్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు న్యాచురల్గా పసుపు అనేది కలుపుకొని నెయ్యిలోనే దాన్ని చుట్టూరు పైన కలిపి వేసుకుని ఒక 30 మినిట్స్ దమ్ పెట్టాలి. 10 మినిట్స్ లో ఫ్లేమ్, 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చి తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇల్లంతా గుమగుమలాడే మన చికెన్ 65 బిర్యానీ అనేది రెడీ. చూస్తున్నారుగా, రైస్ కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో. మనం రైస్ తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకున్నాం కాబట్టి రైస్ కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఫ్రై చేసుకున్నాం కాబట్టి ముక్క కూడా, చికెన్ ముక్క కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, మన బిర్యానీ రెడీ. ఒక్కసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.